Hello, hi viewers. This is your Dr. Maruti, Ayurvedic physician and clinical psychologist Hindupur. చెడు కొలెస్ట్రాల్ని ఎలా నివారించుకోవాలనేది ఒక ముఖ్యమైన టిప్స్ మీకు ఈజీగా అందుబాటులో ఉండేది చెప్తాను. ముఖ్యంగా ఈ ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. అంతేకాకుండా ఈ ఆయిల్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ని కొద్ది వరకు అవాయిడ్ చేసుకోగలిగితే, మితంగా తినగలిగితే బాడీలో అనేది ఈ ఫ్యాటీ డిపాజిషన్స్ తగ్గుతాయి. తద్వారా ఈ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కొన్ని ఉంటాయన్నమాట, ధమనులు, సిరలు. ఈ ధమనులు అంటే ఆర్టరీస్ అంటాం అనమాట. ఆర్టీరియల్ బ్లాకేజ్ ఈ ట్రైగ్లిజరైడ్స్ వంటి చెడు కొలెస్ట్రాల్ ద్వారా ఈ ధమనులు రక్తాన్ని శరీరానికి సరఫరా చేసేటివి బ్లాకేజ్ అవుతాయి. ఎప్పుడైతే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్స్కి ఆటంకం ఏర్పడుతుందో ఖచ్చితంగా ఈ హార్ట్ అటాక్ అటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి హిస్టరీ ఉన్నవాళ్ళు, ఈ అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ ఫ్యాటీ ఫుడ్స్ని తక్కువగా తీసుకోవడం మంచిది. దీని ద్వారా కొద్దిగా కరెక్షన్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల సింపుల్ ఎక్సర్సైజులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ అనేవి నేను మీ యొక్క లెవెల్స్ని బట్టి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చూడగలిగితే ఖచ్చితంగా మంచివి సెలెక్ట్ చేసి మీకు ఉపకారం చేయబోవచ్చు అని నేను తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మెడిసినల్ అడ్వాంటేజెస్ గురించి కూడా చెప్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.